నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనకి వ్రతాల మాసం శ్రావణ మాసం, ఆడవారికి ఇష్టమైనటువంటి మాసం రాబోతుంది. మనకు మాసాలు కనుక చూస్తే 5వ మాసం చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం 5వ మాసం. ఈ 5వ మాసం చాలా అద్భుతమైనటువంటి మాసం. ముఖ్యంగా మాతృమూర్తులకు, స్త్రీమూర్తులకు అందరికీ కూడా చాలా ఇష్టమైన మాసంగా చెప్పచ్చు. ఇది వ్రతాలు, నోములతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కలకలలాడుతూ ప్రతి ఇంటా కూడా ప్రతి శ్రీమూర్తి లక్ష్మీదేవిలాగా ఉండేటువంటి మాసం ఈ మాసం. మనకు తెలిసినటువంటిదే, ఏ మాసమైనా సరే పౌర్ణమిలో ఆ సంబంధిత నక్షత్రం అంటే శ్రవణ నక్షత్రము ఈ మాసంలో పౌర్ణమికి దగ్గరగా వచ్చినప్పుడు శ్రావణ మాసం ఏర్పడుతుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ శ్రావణ మాసంలో ఏమేమి ఉంటాయంటే బోల్డ్ అన్ని పండగలు. శ్రావణ మాసంలో మనం చేసుకునేటువంటి పండగలు అన్నీ చూస్తే, పండగలకంటే ముందు మనం ఇంకో ముఖ్యమైనటువంటి మాట చెప్పచ్చు. శ్రావణ మాసంలో ఆదివారం మనం ఏమైనా చేస్తామా అంటే, మీరు ఆలోచించి చూస్తే అందులో దాదాపుగా అన్ని వారాలు కూడా ఏదో ఒక రకమైన వ్రతాన్ని, పూజను చేసేటువంటి వారాలే. ఎందుకంటే ఇది శివ కేశవ అభేదాన్ని చెప్తున్నట్టుగా ఉంటుంటాయి. ముఖ్యంగా అమ్మవారికి సంబంధించి మనం పూజ చేస్తూ ఉన్నప్పుడు మనం అన్ని శుక్రవారాలు లక్ష్మీదేవికి పూజ చేస్తూ లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి స్త్రీమూర్తి కూడా లక్ష్మీదేవిలాగా ఉంటుంది. అలాగే మంగళవారాలు, శ్రావణ మాసంలో ఉన్నటువంటి మంగళవారాలన్నీ కూడా గౌరీదేవిని పూజిస్తూ ఆ గౌరీ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే అమ్మ యొక్క ఆ ముత్తైదుతనము ఉండాలి అని, ఆ సువాసినులుగా ఉండాలి అనే ఆకాంక్షతో మంగళగౌరీ వ్రతాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అమ్మవారికి ఎవరికి చేసినా అయ్యను పూజించకుండా చేయకూడదు. అదేవిధంగా అందుకోసమని సోమవారాలన్నీ కూడా శివుడిని ధ్యానిస్తూ పూజిస్తూ పూజలు చేస్తారు. అట్లాగే లక్ష్మీదేవిని శుక్రవారం చేసిన వారందరూ కూడా శనివారం ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ చేస్తూ ఉంటారు. ఈ రెంటి మధ్యలో అంటే 4 శనివారాలు, 4 శుక్రవారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు పూజ చేస్తాం. ఈ పూజలే కాకుండా ప్రత్యేకించి మనకి ఏకాదశులు 2 అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2 ఏకాదశుల్లో పూజ చేస్తాం. ఇంతేనా అంటే పౌర్ణమి, ముఖ్యంగా పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి అనగానే మనకి వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండగ రక్షాబంధనము లేదా జంధ్యాల పౌర్ణమి. ఇవి పవిత్రమైనటువంటివి. ఇంతేనా అంటే శ్రావణ బహుళాష్టమి చాలా ముఖ్యమైనటువంటిది. ఆ జగద్గురువు శ్రీకృష్ణుడు జన్మించినటువంటి కాలం ఇది. కాబట్టి మొత్తంగా పండగలతో పచ్చదనంతో ప్రకృతి ఉంటే, పండగలతో ప్రతి హిందూ గృహం ఉంటూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఆనందంగా ఉంటూ దేవతార్చన చేసేటువంటి మాసం శ్రావణ మాసం అని చెప్పొచ్చండి. శ్రావణ మాసానికి ఉన్నటువంటి విశిష్టతలో ముఖ్యంగా ఏ స్త్రీ అయినా నవ్వుతూ ఆనందంగా సుఖంగా లక్ష్మీదేవిలాగా ఇంట్లో నడయాడుతున్నప్పుడు అంతకంటే అద్భుతంగా ఆ పాజిటివ్ వైబ్స్ ఇంకెక్కడా ఉండవండి. ఇదండి ఈ వీడియో. నమస్తే.